నిన్నయాల ఇంటికిద్దరు చొప్పున జ్వరం వచ్చింది అనుకుంటా దవాఖానాల చుట్టూ గిర్ర గిర్ర తిరుగుతూనే ఉన్నామన్నా. చేసిన కట్టం 500, దవాఖానా ఖర్చులు 1000. ఇక సంసారం ఎట్టేలేదు చెప్పు. అయిందానికి కాందానికి దవాఖానా పోతే ఖర్చులు కావా? ఇక గట్ల కాదు గాని గిట్ల బావుల కాడ శలికలల్లా తిప్పతీగా అని ఉంటది. దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే ఇది ఉత్తానే చెట్ల మీద, ఎనుగులల్లా, కంపల మీద తీగవారు ఉంటది. ఇక దీని ఆకులు అచ్చం తమలపాకుల్లాగా చెట్టు కాండాలు పెచ్చులు పెచ్చులు ఊసినట్టు ఎర్రటి కాయలు కాసి ఉంటది. ఈ తిప్పతీగ ఆకుని పొద్దు కళ్ళ తెచ్చి 1/2 లీటర్ నీళ్లల్లా 5 ఆకుల చొప్పున నలగొట్టి రాత్రి నీళ్లల్లా నిల్వ ఉంచి పొద్దుగాళ్ళనే వడబోసి చక్కెరేసుకొని తాగితే జ్వరం మన ముఖంగిన చూడదన్న. ఆయుర్వేదంలో ప్రాముఖ్యం పొందిన ఈ తిప్పతీగతోని ఇవి ఒక్కటే కాదు చాలా ఉపయోగాలుంటాయి. పచ్చకామెర్లు, నేత్ర వ్యాధులు తగ్గడం, జ్ఞాపక శక్తి పెరుగుదల, రోగ నిరోధక శక్తిని పెంచడం, మనకు తెలియకుండా ఇట్లా చాలా ఉపయోగాలుంటాయి అన్న. అయితే ఇంకెందుకు ఆలస్యం, జ్వరం వచ్చిన మీ దోస్తులకు ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిన్నయాల ఇంటికిద్దరు చొప్పున జ్వరం వచ్చింది అనుకుంటా దవాఖానాల చుట్టూ గిర్ర గిర్ర తిరుగుతూనే ఉన్నామన్నా. చేసిన కట్టం 500, దవాఖానా